రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ను పెట్టడం కరెక్ట్ కాదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. చిహ్నం నుంచి చార్మినార్ను తొలగించాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు ఆపడంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేందుకు బీజేపీ సహకరించిందన్నారు. ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ బిల్లును ఆమోదింపజేయడంలో కీ రోల్ పోషించిన బీజేపీ నేతలను ఎందుకు విస్మరించిందని ప్రశ్నించారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా సాధ్యమైందో అందరికి తెలిసిన విషయం. దానిలో భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరిగే సమయంలో భారతీయ జనతా పార్టీ పరంగా అనేక ఉద్యమాలు చేయడం, ఉద్యమాల్లో పాల్గొనడం, కిషన్ రెడ్డి గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారి వారి యొక్క నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇలా కిషన్ రెడ్డి గారి పోరుయాత్ర ముగింపు సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమంలో స్వయంగా నేను కూడా గాయాల పాలవడం, టియర్ గ్యాస్ లాఠీ చార్జ్లో నాతో పాటు అనేక మంది కార్యకర్తలు గాయాల పాలు కావడం, కరీంనగర్ గడ్డ మీద కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని నేను, అనేక మంది కార్యకర్తలు కూడా ఉద్యమాలు చేశాను. దీనికి తోడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటు సాక్షిగా మా నేత వాళ్ళ తెలంగాణ ఆడబిడ్డగా భావించే, తెలంగాణ ప్రజలు ఆడబిడ్డగా భావించినటువంటి సుష్మా స్వరాజ్ గారు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలను ఆపే విధంగా వాళ్ళు కూడా భరోసా నింపే ప్రయత్నం చేయడము. అప్పుడు జాతీయ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడము. భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటున్నారు, వాస్తవాలు గ్రహిస్తున్నారు కూడా. దాంతోపాటు ఇలా పేపర్ స్ప్రే కానీ కారం జల్లినప్పుడు కూడా పార్లమెంట్లో తెలంగాణను సంబంధించి ఆ పేపర్స్ అన్నీ చింపివేసే ప్రయత్నంలో కూడా అన్నిటినీ తట్టుకొని సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ ఒక పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదింపజేసే విధంగా కష్టపడ్డ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఇటువంటి ఆందోళన పార్లమెంట్లో జరుగుతుంటే, ఇలాంటి ఆగడాలు, ఘోరమైన సంఘటనలు పార్లమెంట్లో జరుగుతుంటే తెలంగాణ ఉద్యమ నేతగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యుడు అయినప్పుడు కూడా ఏ రోజు పార్లమెంటుకు రాలే, ఏ రోజు చర్చల్లో పాల్గొనలే, బిల్లు ఆమోదం పొందే క్రమంలో ఓటింగ్లో పాల్గొనలే. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మూర్ఖుడే అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దీన్ని అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దాన్ని పక్కబెట్టి ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆమోదంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదింపబడ్డదని చెప్పి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో స్పష్టం చేశారు. బీజేపీని పొగడ్తలతో ముంచెత్తారు, కేసీఆర్ను అనేక సందర్భాలు విమర్శించారు. కానీ అధికారిక కార్యక్రమానికి ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీ గారిని ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లా భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాల్సిన అవసరం ఉంది.